ఉగ్రవాదుల్ని పెంచి పోషించడమే తప్పు. పెంచి పోషించిన తర్వాత దొరికిపోయినప్పుడు ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. మేకపోతు గాంభీర్యంతో బెదిరించాలి అనుకోవడం మరో తప్పు. ఆ తప్పు ఈ రోజు ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే పాక్ మంత్రులు కూడా కన్నీళ్లు పెట్టుకొని అసెంబ్లీలో ఏడ్చేంత దారుణ స్థితికి దిగజారిపోయింది. దేశానికి మంత్రులు, నాయకులు, పౌరులు అనేది ఆత్మస్థైర్యంగానే ఉండాలి, కానీ పిరికి పందల్లా కాకూడదు. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత భారత్ పాక్ రెండు విడిపోతే భరతమాత ముద్దు బిడ్డలంతా కూడా ధైర్య సాహసాలతో మేరా భారత్ మహానని కాపాడడానికి సిద్ధంగా ఉంటే పాపం పాక్ పిరికి పందలు బ్రతకడం తెలియక ఉగ్రవాదాన్ని పెంచి పోషించి హీరోలు అయిపోవచ్చు అనుకొని ఈ రోజు మమ్మల్ని కాపాడండి, మీకు దండం పెడతా, ప్లీజ్ మా ప్రాణాలకు రక్షణ ఏదని బంకర్లో దాక్కొని విదేశాలకు పారిపోయి అసెంబ్లీలో ఏడ్చే దుస్థితికి దిగజారిపోయారు. అంటే ఒకే సమయంలో రెండు దేశాలు ఏర్పడ్డా ఒక దేశం ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలోకి వెళ్తే మరొక దేశం ప్రపంచ దేశాలు థూ అని ఊహించుకునే స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నాను అంటే మనం నడిచే నడవడిక, మన ప్రవర్తన, మన మాటలు, మన తీరు మాత్రమే సమాజంలో మనమేంటి అనే ఒక గుర్తింపునిస్తాయి. ఆ గుర్తింపు ఎటువైపు అడుగులు వేయాలి అన్నది మన విజ్ఞతకే ఉంటుంది.